హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాస్టల్ క్రికెట్. ఓ క్రికెటర్ తన ఆటతో మ్యాచ్లు మార్చాడు. తన బ్యాటింగ్తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. అలాంటి ఆటగాడు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. అవును, దక్షిణాఫ్రికా క్రికెటర్ ఓ నిజమైన మ్యాచ్ విన్నర్ అయిన హెన్రిక్ క్లాసెన్ అంతర్జాతీయ వేదికపై నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. జూన్ 2న క్లాసెన్ చేసిన ఈ రిటైర్మెంట్ ప్రకటన క్రికెట్ ప్రపంచాన్ని కాస్త కలిచివేసింది. రిటైర్మెంట్ సందర్భంగా క్లాసెన్ భావోద్వేగాలకు గురయ్యాడు. ఇది నా జీవితంలో అత్యంత క్లిష్టమైన నిర్ణయం, కానీ భవిష్యత్తులో నా కుటుంబం కోసం ఇదే సరైనదని నమ్ముతున్నా. నా దేశానికి ప్రాతినిధ్యం వహించడమే నా బాల్యం నుంచి నేను కలగన్నాను. ఆ కళ నెరవేర్చినందుకు గర్వంగా ఉంది. ప్రొటియస్ జెర్సీ వేసుకుని ఆడడం నా కెరీర్లోనే గొప్ప గౌరవం. ఎంతోమంది మిత్రులు, మధురమైన జ్ఞాపకాలు, ఇవన్నీ జీవితాంతం నన్ను వెంటాడతాయి అని పేర్కొన్నాడు. క్రికెట్ సౌత్ ఆఫ్రికా డైరెక్టర్ ఎనోక్ మాట్లాడుతూ, హెన్రిక్ క్లాసెన్ నిజమైన మ్యాచ్ విన్నర్. కొన్ని ఓవర్లోనే మ్యాచ్ను తిప్పే సత్తా అతనిది. అతని సేవలు మరువలేనివి. రిటైర్మెంట్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం అని చెప్తూ తన ఫ్యూచర్ బాగుండాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు. 33 ఏళ్ల హెన్రిక్ క్లాసెన్ 2018లో వన్డేలు మరియు T20 ఫార్మాట్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. వన్డేల్లో అతను మొత్తం 60 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించి 2141 పరుగులు చేశాడు. ఈ పరంపరలో అతని సగటు 43.69 కాగా స్ట్రైక్ రేటు 117.05గా ఉంది. వన్డేల్లో క్లాసెన్ 4 శతకాలు, 11 అర్ధ శతకాలు నమోదు చేశాడు. 2023లో ఆస్ట్రేలియాపై చేసిన 174 పరుగులు అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్. ఇక T20లో 58 మ్యాచ్లు ఆడిన క్లాసెన్ 1000 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో అతని సగటు 23.25 కాగా స్ట్రైక్ రేటు 141.84, 5 అర్ధ శతకాలతో పాటు భారత్పై 2022లో చేసిన 81 పరుగులు అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్. క్లాసెన్ చివరిసారిగా వన్డే మ్యాచ్ను 2025 మార్చ్లో న్యూజిలాండ్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ ఆడగా అతని చివరి T20 మ్యాచ్ 2024 డిసెంబర్లో పాకిస్తాన్తో ఆడాడు. ఇది సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులకి, అదేవిధంగా జట్టు ఓనర్ కావ్యమారానికి చాలా బాధాకరమైన వార్త. IPL 2025 ఫైనల్కి ముందు జట్టులోని ఒక స్టార్ ప్లేయర్ గురించి షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. 2024 IPL ఫైనల్కి చేరిన SRH ఈసారి ఆశించిన ఫలితాలు అందుకోలేక 14 మ్యాచ్ల్లో కేవలం 13 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచింది. దీంతో ప్లే ఆఫ్స్కి అర్హత పొందలేకపోయింది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ అధినేత కావ్యమారన్ IPL 2025 మెగా యాక్షన్కు ముందు హెన్రిక్ క్లాసెన్ను 23 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసిన విషయం తెలిసిందే. క్లాసెన్ అందుకు తగ్గట్టుగానే మంచి ప్రదర్శన చేశాడు. IPL 2025 సీజన్లో అతను SRH తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. మొత్తం 14 మ్యాచ్ల్లో 487 పరుగులు చేసి 172కి పైగా స్ట్రైక్ రేటుతో ఆకట్టుకున్నాడు. సీజన్ చివరి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై 105 పరుగులతో నాటౌట్గా నిలిచి తన 2వ IPL శతకం సాధించాడు. ప్రొటియస్ క్రికెట్ను తన శక్తి మేరకు నిలబెట్టిన క్లాసెన్ ఇప్పుడు కుటుంబానికి సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతను మన తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ గొప్ప ఆటగాడిగా నిలిచిపోతాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.